ఈరోజు మనం డబుల్ ఎగ్ మ్యాగీ నూడిల్స్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మ్యాగీ నూడిల్స్ను తీసుకొని ఉడికించుకోవాలి. దానికోసం స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి నీళ్లు మరగనిద్దాం. ఆలోపు దీనికి కావలసిన ఒక మీడియం సైజ్ ఉల్లిగడ్డ, 2 పచ్చిమిర్చి, అలాగే ఒక క్యారెట్ తీసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఈలోగా నీళ్లు మరిగాయి. ఇప్పుడు నూడిల్స్ను వేసుకొని ఉడికించుకొని మిగిలిన నీళ్లను తీసేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి 1.5 పావుల నూనె పోసుకొని నూనె వేడెక్కాక కొంచెం జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ వేసి కలుపుకొని అలాగే పచ్చిమిర్చి వేసి కలుపుకోవాలి. ఇందులోకి కొంచెం కరివేపాకు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకొని కాసేపు అయ్యాక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకుందాం. అలాగే క్యారెట్ ముక్కలు వేసి కలుపుకొని కాసేపు అయ్యాక కలుపుకున్న గుడ్ల మిశ్రమాన్ని వేయాలి. దానికోసం ఒక గిన్నెలో 2 గుడ్లు పలగొట్టుకొని ఇలా కలుపుకొని ఇందులోకి కొంచెం పసుపు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ఉప్పు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఈలోపు క్యారెట్ ముక్కలు మంచిగా మగ్గుతాయి. ఇప్పుడు ఇందులోకి ఈ గుడ్ల మిశ్రమాన్ని వేసుకొని ఇలా చిన్నగా కలుపుకోవాలి. తర్వాత ఉడికించి పక్కన పెట్టుకున్న నూడిల్స్ వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చిటికెడు ఉప్పు, కొంచెం కారం వేసి కలుపుకొని అదేవిధంగా కొంచెం ధనియాల పొడి మరియు మ్యాగీ నూడిల్స్ మసాలా వేసి కలుపుకోవాలి. కాసేపు అయ్యాక కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఎంతో టేస్టీ మరియు త్వరగా తయారయ్యే డబుల్ ఎగ్ మ్యాగీ నూడిల్స్ రెడీ. దీనిని కేవలం 10 నిమిషాలంటే 10 నిమిషాలలోనే తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ఈ రెసిపీని ఈ విధంగా ట్రై చేయండి. అలాగే మరిన్ని టేస్టీ రెసిపీ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని వంటలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.